క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధారమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 స్తోత్రములు నాయన. సర్వశక్తి కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మహాగణుడ, నిత్య నివాసి, మీ పాదముల కొందనాలు ప్రభువా. దేవా తండ్రి, చదవబడిన వాక్యం ద్వారా నాయన తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నాయన తండ్రి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి కలిగిన తండ్రి, సర్వోన్నతుడు అయిన దేవ, మీ కృప చూపి సహాయం దయచేయమని చిన్న ప్రార్థన మీ పాదసంలో చేర్చుకోమని మా ప్రభు అయిన విలియం మీరేంటంటే మన మీ నామని బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. మనం ఎక్కడ చూస్తున్నామంటే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 చూస్తున్నాము. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక ఎవరు రాశారంటే పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, హల్లెలూయా, ఏం చెప్తుండు పౌలు? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, హల్లెలూయా, ఏమంట? నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుట, హల్లెలూయా. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుట. ఇక్కడ దేని గురించి మాట్లాడుతుందంటే నిజమైన పునరుద్ధానం గురించి, హల్లెలూయా. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, హల్లెలూయా. ఏమంట? నిర్జీవ క్రియలు. ఏంటివి నిర్జీవ క్రియలు? హల్లెలూయా. నిర్జీవ క్రియలు అంటే జీవం లేని క్రియలు, జీవం లేని పనులు, జీవం లేని ఆలోచనలు, జీవం లేని ఉద్దేశాలు, హల్లెలూయా. జీవం లేని అంటే జీవం ఉన్న పనులు ఉన్నాయి, జీవం ఉన్న క్రియలు ఉన్నాయి, జీవం ఉన్న ఆలోచనలు ఉన్నాయి, హల్లెలూయా. జీవం లేని క్రియలు ఉన్నాయి, జీవం లేని ఆలోచనలు ఉన్నాయి, జీవం లేని పనులు ఉన్నాయి, హల్లెలూయా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అవి విడిచిపెట్టమంటాడు. జీవం లేని క్రియలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణంగా విడిచిపెట్టమంటాడు, హల్లెలూయా. నిర్జీవ క్రియలను విడిచి అంటే ఏది నిర్జీవ క్రియలు? ఏవి? అసలు జీవం లేని దాన్ని పట్టుకొని దాంతో పాటు కొనసాగడమే నిర్జీవ క్రియ, హల్లెలూయా. క్రియ జరిగించడం, జీవం లేని దాన్ని పట్టుకొని అది జీవం ఉన్నట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్లడమే పని, హల్లెలూయా. ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధారమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణం అగుటకు సాగిపోదుము, హల్లెలూయా. ఏమంటుడు? నిర్జీవ క్రియలు అవి దేనికి ఉపయోగం ఉండవు. నిర్జీవ క్రియలు అవి జీవాన్ని తీసుకురావు, హల్లెలూయా. అవి నిన్ను జీవింపజేయలేవు, హల్లెలూయా. కానీ అవి విడిచిపెట్టేసి, హల్లెలూయా. నిర్జీవ క్రియలు అంటే అది కేవలం డాక్ట్రైన్ అంటే సిద్ధాంతం కొరకు పోరాడుట, సిద్ధాంతాన్ని బోధించుట, సిద్ధాంతాన్ని ప్రకటించుట, అవి నిర్జీవ క్రియలై ఉన్నవి అని చెప్పేసి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, హల్లెలూయా. ఏంటివి నిర్జీవ క్రియలు? హల్లెలూయా. ఒకరు నేను ఇగో ఇది 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 మూలోపదేశం అని, హల్లెలూయా. మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుద్ధారమును నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము, హల్లెలూయా. ఏమంట? సంపూర్ణంగా అవుటకు ముందుకు సాగిపోదుము. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. నిర్జీవ క్రియలు ఫస్ట్ థింగ్ ఏం విడిచిపెట్టామంటుండు పౌలు అంటే నిర్జీవ క్రియలను, హల్లెలూయా. అయితే మనం చూసినట్టయితే నిజానికి ఎప్పుడు ఒక వ్యక్తి ఆ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టగలుగుతాడు, హల్లెలూయా. నిర్జీవ క్రియలు అంటే అది జీవం లేని జీవితం. జీవం లేని జీవితం అంటే వెలుగు లేని జీవితం, దేవుడు లేని జీవితం. అది ఎప్పుడు విడిచిపెట్టేసి దేవుడు కలిగిన జీవితం, వెలుగు కలిగిన జీవితం, వాక్యం కలిగిన జీవితం, సత్యం కలిగిన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఒక జీవితంలో? హల్లెలూయా. ఒకరి జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇప్పుడు మనం చూసినట్టయితే
క్రిస్టియానిటీలో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని నమ్మినప్పుడు తిరిగి నీటిలోకి తీసుకెళ్ళి బాప్తిజం ఇచ్చి తిరిగి లేపినప్పుడు అదేంది పాత జీవితం గతించిపోయింది, కొత్త జీవితం ప్రారంభమైందని అతనికి పేరు కూడా చేంజ్ చేస్తారు. పాత పేరు నుంచి కొత్త పేరు పెడతారు. ఇదంతా ఏంది సిద్ధాంతం. హల్లెలూయా, అర్థమవుతుందా? ఇది సిద్ధాంతం, కానీ ఇది జీవం కలిగిందిగా మారాలి. నిర్జీవ క్రియ అదేంటి అంటే కేవలము ఒక సంఘం కొరకు, ఒక సిద్ధాంతం కొరకు నువ్వు వెళ్ళి ఆ నీటిలో మునిగి బయటికి వెళ్ళావు అంతవరకే. హల్లెలూయా. కానీ అది నిజమైన జీవితం ఎప్పుడు మారుతుంది? హల్లెలూయా. నిజానికి ఎప్పుడు ఒకరు పాత జీవితం మారి, పాత జీవితం అంతా సమాధి చేయబడి అది కొత్త జీవితంగా, నిజమైన పునరుద్ధానంగా ఎప్పుడు మారుతుంది అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి కలిసినప్పుడు. హల్లెలూయా. దేవుడు అతన్ని తగిలినప్పుడు, అతనికి తాకినప్పుడు, అతని యొక్క ఆత్మకు, అంతరంగానికి దేవుని యొక్క మాట ఎప్పుడైతే తగులుతుందో అప్పుడే అతడు తిరిగి జన్మిస్తాడు. హల్లెలూయా. పాత జీవితం సమాధి చేయబడి కొత్త జీవితంగా అతడు తిరిగి లేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఎక్కడ నువ్వు ఎత్తున పోదు, ఎక్కడ కరెక్ట్, ఎట్లా అట్లెట్లా నేను నీటి బాప్తిజం తీసుకున్నా కాబట్టి నేను తిరిగి జన్మించిన అని చెప్పేసి అంటే నీటి బాప్తిజం తీసుకున్నంత మాత్రం అది తిరిగి జన్మించినట్టు కాదు. హల్లెలూయా. పోయి ప్రభురాత్రి భోజనం అంటే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నంత మాత్రం నువ్వు దేవుని కుమారుడో కాదు. హల్లెలూయా. అది కేవలం సాదృశ్యమైనవే, అవి కేవలము సాదృశ్యమైనవే, సిద్ధాంతాలు మాత్రమే. ఇక్కడ అదే అందుకే పౌలు ఏమంటున్నంటే ఆ మూలోపదేశాలు మాని మనం పరిపూర్ణం అవుటకు సాగిపోదుము. నిజానికి అవంతా కూడా కేవలము అవి పద్ధతులుగా, ఆచారాలుగా పెట్టబడినవి. హల్లెలూయా. దానికి నిజ స్వరూపానికి పోలికగా పెట్టబడినవి. హల్లెలూయా. క్రీస్తులో మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు మనం సాగిపోదాము అంటున్నాం. హల్లెలూయా. నిర్జీవ క్రియలను మాని నిజమైన క్రియను మనం వెతుకుదాము, జీవం లేని క్రియలను మాని జీవం కలిగిన దేవుణ్ణి మనం వెతుకుదాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం చూసినట్టయితే ఒక నిజమైన పునరుద్ధానం గురించి మనం చూసినట్టయితే మనం యాకోబు జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా. యాకోబు యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందా? యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. ఆ మోసగాడు ఏం చేసిండు? ఆయన ఏం మోసం చేసిండంటే తన యొక్క సహోదరుని మోసం చేసి తన సహోదరునికి రావాల్సిన ఆశీర్వాదాన్ని తను దొంగిలించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు ఏం చేసిండు? తను దొంగిలించి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోయి తన మామ దగ్గర ఉండి, తన మామ దగ్గర ఉన్న తర్వాత అతడు కొద్ది రోజులు కష్టపడ్డ తర్వాత హల్లెలూయా. అయితే అక్కడ యాకోబు తన మామ దగ్గర ఉన్న తర్వాత తన జీవితం అంతా కూడా చూసినట్టయితే తన మామను కూడా తను మోసం చేసినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఆ యొక్క మందల గురించి తర్వాత ఎప్పుడైతే యాకోబు తన ఇంటి గురించి ఆలోచన కలిగి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, తను బయలుదేరి వస్తున్నప్పుడు తన అన్న తనని చంపుతాడేమో అని చెప్పేసి నైట్ అంతా కూడా దేవుని దూతతో పోరాడుతున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు దేవుణ్ణి కలుసుకుండో, ఎప్పుడైతే యాకోబు దేవునితో పోరాడడం ప్రారంభించిండో అప్పుడే యాకోబు అనే వ్యక్తి అక్కడ చనిపోయినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. బైబిల్లో రాయబడలేదు అది యాకోబు చనిపోయినట్టు. హల్లెలూయా. కానీ యాకోబు చనిపోయి పాతిపెట్టబడి ఇజ్రాయెల్ గా మారినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తన యొక్క పాత జీవితము, మోసగాని యొక్క జీవితము అక్కడనే ముగిసిపోయింది. అక్కడ ముగిసిపోయి సమాధి చేయబడి తను తిరిగి ఇప్పుడు ఎట్లా మారినంటే ఇజ్రాయెలుగా మారినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తన పాత గత జీవితాన్ని దేవుడు అక్కడ సమాధి చేసి అతన్ని పునరుద్ధానంగా లేపి దేవుని కుమారునిగా, ఇజ్రాయేలు అంటే ప్రిన్స్ విత్ గాడ్ అంటే దేవుని యొక్క రాజకుమారుడు అని అర్థం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ గా దేవుడు అతన్ని మార్చినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఏంది? మరణము, పునరుద్ధానాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. పాత యాకోబు ఎక్కడుంది ఇప్పుడు? హల్లెలూయా. పాత యాకోబు ఎక్కడుండు అంటే అతను లేడు ఇప్పుడు. అతను చనిపోయిండు, అతను పాతిపెట్టబడ్డాడు. అతను తిరిగి దేవుని ద్వారా పునరుద్ధానంగా గావించబడి అతడు ఒక కొత్త పేరును పొందుకుంటూ ఆ పేరే ఇజ్రాయేలు. అతడు ఇజ్రాయేల్ గా పిలువబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే అది నిజమైన పునరుద్ధానం. హల్లెలూయా. దానికి సాదృశ్యం ఏంటంటే నీటి బాప్తిజం.
హల్లెలూయా. నువ్వు నీటి బాప్తిజం తీసుకున్నంత మాత్రాన నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి కాదు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు నిజమైన తిరిగి జన్మించిన వ్యక్తివి అంటే ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతికి ఆయనను కనుగొంటావో అప్పుడే నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి. ఎందుకంటే ఆయననే నీ పాత జీవితాన్ని సమాధి చేసి నిన్ను కొత్తగా తిరిగి జన్మింపజేయగల దేవుడై ఉండు. హల్లెలూయా. అర్థమవుతుందా? అక్కడ యాకోబు జీవితాన్ని మనం చూసినట్టయితే యాకోబు జీవితం, యాకోబు అది పాత జీవితము, ఇజ్రాయేలు అనేది కొత్త జీవితంగా మారినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మన భక్తులందరి జీవితాల్లో ఇది చూస్తాం. హల్లెలూయా. మనం చూసినట్టయితే అబ్రహాం జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే అబ్రహాం జీవితంలో కూడా అబ్రామ్ అనే పేరు నుంచి అబ్రహాంగా దేవుడు మార్చినట్టుగా మనం చూస్తున్నాం. పాత జీవితము అది అబ్రామ్గా ఉన్నప్పుడు ఆయనకు సంతానం లేదు, అబ్రామ్గా ఉన్నప్పుడు అతను ఆశీర్వదించబడలేదు, అబ్రామ్గా ఉన్నప్పుడు అది నిర్జీవ క్రియ అయింది. ఆయన జీవితంలో ఆయన జీవం లేని శరీరం కలిగిన వ్యక్తిగా ఉంది ఆయన. హల్లెలూయా. నిర్జీవ క్రియ అంటే ఆయన జీవంలో ఆయన జీవం లేదు. ఎందుకంటే ఇంకొక జీవాన్ని బయటికి తీసుకొచ్చేంత శక్తి ఆయనలో లేదు, ఆ శరీరంలో లేదు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే దేవుడు అబ్రహాంగా ఆయన పేరుని మార్చిండో అప్పుడు ఆయన జనములకు తండ్రిగా చేయబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన యొక్క పాత జీవితంలో మనం చూసినట్టయితే అది జీవం లేని జీవితము, వెలుగు లేని జీవితము, అది ఆశీర్వాదం లేని జీవితము, దేవుడు లేని జీవితము. దేవుడు ఎప్పుడైతే అబ్రాహాంను ఆశీర్వదించాడో, అబ్రాహాం ఎప్పుడైతే దేవుని కనుక్కున్నాడో అబ్రహాంగా మార్చబడ్డాడు. తన జీవితము రెండుగా డివైడ్ చేయబడింది. ఒకటి సమాధి చేయబడింది, ఇంకొకటి ప్రారంభమైంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కనుగొంటామో దేవుడు మనను కనుగొని మన దగ్గరకు వస్తాడు, అప్పుడే మన యొక్క జీవితం, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే నీటి బాప్తిజం అనేది అది కేవలము దేవుని ఈ భూలోకంలో నువ్వు దేవుని నమ్మి ఉన్నావని, దేవుని పొందుకున్నావన్న దానికి సాదృశ్యంగా ఉంది. కానీ నువ్వు నిజానికి ఎప్పుడైతే దేవుని కనుగొంటావో, దేవుడు ఎప్పుడైతే నిన్ను తగులుతాడో అప్పుడే నువ్వు కొత్త జీవితం ప్రారంభమవుతుంది, పాత జీవితం సమాధి చేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇంకొకరి మనం చూసినట్టయితే ఇంకొకరి జీవితంలో మనము సౌలును చూసినట్టయితే, హల్లెలూయా, సౌలు అనే వ్యక్తి ధర్మశాస్త్రంలో పూర్తి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో పూర్తి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రం కోసం చనిపోవడానికైనా ధర్మశాస్త్రం కోసం చంపడానికైనా వెనుకాడని వ్యక్తిగా అతని యొక్క జీవితాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అంటే దేవుడు మానవ శరీరంలో వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన పరిశుద్ధాత్మగా ఆయన యొక్క అపోస్తుల్లోనికి వచ్చి ఆ యొక్క స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రకటిస్తున్నారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపిస్తున్నారు అని చెప్పేసి ఆ యొక్క ప్రజలను చంపాలని తాను గుర్రం మీద బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ యొక్క సౌలును దేవుడు కలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏమైంది అక్కడ? సౌలు ఏమైండు? హల్లెలూయా. అక్కడ ఆ యొక్క పాత క్యారెక్టర్ ఏమైంది? ఆ యొక్క పాత నేచర్, ఆయన యొక్క స్వభావం ఏమైంది అంటే దేవుడు కలుసుకోగానే అది సమాధి చేయబడ్డట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. సౌలు ఏమైంది ఇప్పుడు? ఆ యొక్క పాత సౌలు ఏమైండు? అతని యొక్క క్యారెక్టర్ ఏమైంది? అతని యొక్క స్వభావం ఏమైంది? ఈ యొక్క ప్రజలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కదా, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపిస్తున్నారు కదా, వీళ్ళందరినీ చంపుతానన్న ఆ యొక్క సౌలు ఏమైందంటే ఆ యొక్క సౌలు సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు జీవిస్తున్నది దేవుని కొరకు జీవిస్తున్న పౌలు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అతన్ని కనుగొన్నాడో, దేవుడు ఎప్పుడైతే అతని యుద్ధకు వచ్చి అతన్ని తాకాడో అప్పుడే అతని యొక్క పాత జీవితం సమాధి చేయబడి కొత్త జీవితంగా నిజమైన పునరుద్ధానాన్ని అతడు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. పౌలుగా మార్చబడ్డాడు. సౌలు చనిపోయాడు, అతని పాత స్వభావం చనిపోయింది, అది పాత పెట్టబడ్డది, అది జీవం లేని పాత జీవితం అయింది. హల్లెలూయా. దేవుడు లేని పాత జీవితం అయింది, వెలుగు లేని పాత జీవితం అయింది. హల్లెలూయా. ఆశీర్వాదం లేని పాత జీవితం అయింది. అదంతా కూడా ఎక్కడికి వెళ్ళిందంటే అది సమాధిలోకి వెళ్ళింది. ఇప్పుడు వెలుగు ఉన్న జీవితము, దేవుడు ఉన్న జీవితము, ఆశీర్వదించబడిన జీవితంలోనికి అతడు అడుగు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సౌలు నుంచి పౌలుగా మారాడు, సౌలు సమాధి చేయబడ్డాడు, పౌలు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్లో యాకోబు సమాధి చేయబడ్డాడు, ఇజ్రాయెల్గా మారినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి ఆ యొక్క పేరు అదంతా కూడా అక్కడనే సమాధి చేయబడుతుంది, ఇక అది మరలా తిరిగి లేపబడదు. హల్లెలూయా. అర్థమవుతుంది? ఆ క్యారెక్టర్, పాత క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సమాధి చేయబడి అది
నిత్యమైన నిజమైన పూర్తి క్యారెక్టర్ గా అది మార్చబడుతుంది. హల్లెలూయా. అబ్రహం అనేది అది ఆశీర్వాదం లేని జీవితము, అది అక్కడికి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఆయన కొత్త పేరును పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే ఎప్పుడైతే మనం దేవుణ్ణి కనుగొంటామో, ఎప్పుడైతే దేవుడు మనల్ని కనుగొంటాడో, ఎప్పుడైతే దేవుడు మన యొక్క జీవితంలోనికి ఆయన ప్రవేశిస్తాడో, అప్పుడే మన యొక్క పాత జీవితం సమాధి చేయబడి అది కొత్త జీవితంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి నిర్జీవ క్రియలను అది విడిచిపెట్టాలంటే దేవుడు సహాయం చేయవలసి ఉంది. హల్లెలూయా. దేవుడు మన జీవితంలోకి ఆయన మన జీవితంలోకి అడుగు పెట్టవలసి ఉంది. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మన జీవితంలోకి అడుగు పెడతాడో పాతదంతా కూడా పోయి కొత్తదిగా మారుతుంది. హల్లెలూయా. పాత జీవితం మారిపోయి కొత్త జీవితంగా చిగురిస్తుంది. హల్లెలూయా. పాత జీవితం చనిపోయి కొత్త జీవితంగా తిరిగి పునరుద్ధానంగా బయటకు వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును కూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తును గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. హల్లెలూయా. ఏమంట? సంపూర్ణ మగుటకు సాగిపోదుము. హల్లెలూయా. మనం చూసినట్టయితే యేసుక్రీస్తు చనిపోయి పాతి పెట్టబడ్డప్పుడు ఆయన పరలోకానికి ఎత్తి ప్రభు ఏం చేసిందంటే, దేవుడు అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు అనుగ్రహించను అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన చనిపోయిండు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది? హల్లెలూయా. ఆయన తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటే, అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు అనుగ్రహించబడినని బైబిల్లో చెప్తుంది. హల్లెలూయా. అదే మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన దిగొస్తున్నప్పుడు ఆయనకు ఒక పేరు ఉంది. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రములకు తొడ మీదను రాయబడి ఉండెను. హల్లెలూయా. అయితే మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. హల్లెలూయా. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. హల్లెలూయా. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, కానీ ఆయనకే గాని మరి ఎవరికి అది తెలియదు. హల్లెలూయా. బైబిల్లో చెప్పబడుతున్న మాట ఇది. హల్లెలూయా. ఇంకొకటి మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో జయించువాని 12వ వచనం, జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చిన నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును నా కొత్త పేరును వారి మీద వ్రాసేదను. హల్లెలూయా. ఏమని చెప్తుండు ప్రభు అయిన యేసుక్రీస్తు? ఏమని చెప్తుండంటే, నా కొత్త పేరును వారి మీద రాసేదను. ఎవరి మీద? జయించువాన్ని. హల్లెలూయా. మరణమును, సమాధిని, హల్లెలూయా, అవిశ్వాసాన్ని, సిద్ధాంతాలను, ఆచారాలను, పద్ధతులను, వీటన్నిటిని జయించి దేవునితో పాటు తిరిగి జన్మించిన వ్యక్తికి దేవుడు ఏ బహుమానం ఇస్తుండంటే, ఆయన భూమికి వచ్చినప్పుడు మానవ గుడారాన్ని, మానవ శరీరాన్ని ధరించుకుంటూ అదేవిధంగా మానవుని యొక్క పేరును ఆయన స్వీకరించిండు. హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన నిజానికి మానవ శరీరానికి పేరు ధరించిన దేవుడు ఆయన భూమి మీదకి రాకముందుకు ఆయన పేరు లేకుండా లేదు. హల్లెలూయా. ఆయన పేరు లేని దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణమైన పేరు కలిగిన దేవుడు, ఆయన పరిపూర్ణమైన వాక్య శరీరం కలిగిన దేవుడు. హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టి ఆయన మానవ గుడారంలోనికి మానవుని పేరు ధరించి భూమి మీదకి వచ్చి జీవించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత తిరిగి అదే స్థానంలోనికి ఆయన దేవుడు కనుక తిరిగి దేవునిగా ఆయన మారిపోయిండు. తిరిగి అదే నామంలోనికి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క సౌలును దేవుడు ఏ విధంగా అయితే పౌలుగా మార్చిండో, అబ్రహాంను దేవుడు ఏ విధంగా అయితే అబ్రహాంగా మార్చిండో, హల్లెలూయా, అదే విధంగా
మనం చూసినట్లయితే యాకోబును దేవుడు ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ గా మార్చిండో, దేవుడు ఇవన్నీ ఎందుకు సాదృశ్యంగా, ఇవన్నీ దేనికి పెట్టిందంటే సాదృశ్యంగా పెట్టిండు నిజమైన జీవితానికి. హల్లెలూయా. మానవునిగా ఆయన వచ్చినప్పుడు మన పాపమును ఆయన భరించిండు, మన వ్యసనములను ఆయన భరించిండు. ఎందుకు అంటే మన స్థానాన్ని ఆయన స్వీకరించిండు. హల్లెలూయా. ఎందుకు స్వీకరించిండంటే ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను మనకి ఇచ్చుటకు దేవుడు పాపిగా మారి మానవ శరీరంలో భూమిపైకి పాప ఆకారంలో కనిపించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తిరిగి రెండోసారి ఆయన వస్తారని వాగ్దానం చేసిండు. ఎట్లా వస్తాడు రెండోసారి అంటే, ఆయన జగత్ పునాది వేయబడక ముందు ఏదైతే శరీరం ఆయన కలిగి ఉండో, ఏదైతే నామం ఆయన కలిగి ఉండో, అదే నామంలో అదే శరీరంలో భూమిపైన రెండోసారి ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రత్యక్షమై ఆయన ఏదైతే నామాన్ని స్వీకరించిండో, ఏదైతే నామం ఆయనకు ఉందో అదే నామాన్ని ఆయన పిల్లల యొక్క తలల పైన రాస్తా అని చెప్పేసి చెప్తుందో. హల్లెలూయా. తలల పైన రాయడం అంటే ప్రత్యక్షతను ఇవ్వడం, ఆ యొక్క నామం యొక్క ప్రత్యక్షతను నీకు నాకు దేవుడు అనుగ్రహించడం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావో ఆ ప్రత్యక్షతనే నీకు నిజమైన పునరుద్ధానమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? రెండో పునరుద్ధానం, రెండో మరణంలో నుండి దేవుడు తప్పించుట నేను. హల్లెలూయా. అంటే అది ఆత్మీయ మరణమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ యాకోబు జీవితాన్ని, యాకోబు సమాధి చేయబడి ఇజ్రాయెల్ గా మారిండు. హల్లెలూయా. మనం చూసినట్టయితే సౌలు సమాధి చేయబడి పౌలుగా మారిండు. హల్లెలూయా. అబ్రహాం సమాధి చేయబడి అబ్రహాంగా మారిండు. హల్లెలూయా. అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి అన్ని నామముల కన్నా పైనామము పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే రాయబడిన ఒక నామం ఆయన కలదు, ఆయనకు దాని మరి ఎవరికి అది కూడా తెలియదు అని చెప్పేసి చెప్తుంది. అదే నామం గురించి మన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్టయితే ఆ యొక్క కొత్త పేరును నేను వారికి బయలుపరచదును అని చెప్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం అదే విధంగా దాని గురించి ఇంకా లోతుగా చూసినట్టయితే యెషయా గ్రంథంలో కూడా అదే చెప్పబడినట్టుగా 41వ అధ్యాయంలో అది చెప్పబడినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. హల్లెలూయా. ఏమంట? యెహోవా అధ్యాయము 62వ అధ్యాయము 2వ వచనం. రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. హల్లెలూయా. అయితే దేవుడు నియమింపబోవు కొత్త పేరు పెట్టబడును అని చెప్పేసి ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పేసి కూడా దేవుడు ఇందులో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. అయితే మనం చూసినట్టయితే దేవుడు యెషయా గ్రంథంలో చూసినట్టయితే ఆయన పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ పేరుని దేవుడు పెట్టి పిలుస్తుందంటే, జగత్ పునాది వేయబడక ముందు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుతో దేవుడు నేను పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యాకోబును ఇజ్రాయెల్ గా మార్చిన అదే దేవుడు నీ యొక్క పాత జీవితాన్ని సమాధి చేయబడి నువ్వు కొత్త జీవితంగా మారినప్పుడు, నిజమైన పునరుద్ధాన్ని పొందుకున్నప్పుడు, ఆ యొక్క నిజమైన జగత్ పునాది వేయబడక ముందు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో, అంటే గొర్రె పిల్ల యొక్క నిజమైన జీవంలో భాగమైన నీకు, గొర్రె పిల్లకి ఏదైతే పేరుందో అదే పేరుతో దేవుడు నేను పిలుస్తాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము. హల్లెలూయా. ఎవరు సంపూర్ణులు? ఎవరు పరిపూర్ణులు? ఎవరు జీవం కలిగిన వారు? హల్లెలూయా. కేవలం దేవుడు మాత్రమే. ఆయన సంపూర్ణుడు కనుక మనం సంపూర్ణులు కావాలంటే మన సొంతగా మనం ప్రయత్నిస్తే, మనం ఎంతగా ప్రయత్నించినప్పటికీ మనం వృధా ప్రయాసమే. హల్లెలూయా. మన సొంత నీతితో, మనం సొంత భక్తితో
దేవుని కనుగొనాలనుకుంటే అది వృధా ప్రయాసనే. సొంత భక్తితో మనం పరిశుద్ధులుగా మారాలంటే అది వృధా ప్రయాసనే. హల్లెలూయా. ఎప్పుడైతే అయ్యా నా వల్ల కాదు, నేను ఇది చేయలేను, నేను ఇది పొందుకోలేను, నేను దీన్ని జయించలేను, నువ్వు మాత్రమే జయించిన దేవుడు, నువ్వు మాత్రమే నాకు విడుదల ఇవ్వగలవు అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన పాద సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం ప్రారంభిస్తామో, దేవునితో పెనుగులాడడం ప్రారంభిస్తామో, దేవునితో ఆయనతో పెనుగులాడడం మనం ప్రారంభిస్తామో, అప్పుడు పాత జీవితం సమాధి చేయబడి దేవుడు నేను కొత్తగా ఆయన విమోచించి ఆయన ఆయన కుమారునిగా నేను స్వీకరిస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఆ యొక్క నిజమైన పునరుద్ధానం పొందుకొనుటకు మనం ఏం చేయాలి? నిజమైన బాప్తిజం పొందుకొనుటకు మనం ఏం చేయాలి అంటే, దేవుడు భూమిపైన ఆయన ఎక్కడైతే జీవిస్తుండో ఆ యొక్క స్థలాన్ని మనం కనుగొనాలి. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యాన్ని మనం కనుగొనాలి. ఈ కాలానికి దేవుడు ఏదైతే వాక్యాన్ని పెట్టిండో ఆ వాక్యాన్ని మనం గుర్తించి మనం ఆ యొక్క వాక్యం యుద్ధకు వచ్చి ఆయనను అడిగినట్టయితే మనకు ఆ యొక్క వాక్యాన్ని దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. పునరుద్ధానులుగా మనం చేస్తాడు. చనిపోయిన సమాధుల్లో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సజీవమైన వాక్యంగా ప్రభువైన యేసుక్రీస్తును మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ కాలంలో వాక్యాన్ని శరీరంగా ధరించినప్పుడు ఆ యొక్క వాక్యము నడుచుకుంటూ సమాధి యొద్దకు వెళ్ళి లాజరు బయటికి రా అన్నప్పుడు లాజర్ ఏం చేసిండు? ఆ సమాధిని బద్దలు కొట్టుకొని అందులో నుండి బయటకు వచ్చినట్టుగా చూస్తున్నాం. సజీవమైన వాక్యము నడిచి వెళ్ళి సమాధి యొద్దకు వెళ్ళి సమాధిలో నుండి బయటికి రమ్మన్నప్పుడు అతడు బయటకు వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజు కూడా ఒక సమాధి ఉంది. ఈ రోజు కూడా ఒక నిజమైన ఒక సమాధి ఉంది. ఆ సమాధి ఏంటంటే హల్లెలూయా, సిద్ధాంతాలు అనే సమాధి, ఆచారాలు అనే సమాధి, ఆ యొక్క డినామినేషన్స్ అనే సమాధి. ఆ సమాధిలో ఎంతో మంది దేవుని పిల్లలు పెట్టబడ్డారు. హల్లెలూయా. వారిని కూడా ఈ కాలంలో దేవుడు జీవిస్తున్న ఆ యొక్క వాక్యమే, ఆ వాక్యం ఏం చెప్తుందంటే ఆ సమాధిని లో నుండి బయటికి రమ్మని, లాజరు నువ్వు బయటికి రమ్మని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అతడు సమాధిలో పెట్టబడ్డాడు. అతడు సిద్ధాంతాలు ఆచారాలు అనే బట్టల చేత చుట్టబడ్డాడు. అందులో పాతి పెట్టబడ్డాడు. అతడు మరలా రావడానికి వీల్లేని స్థితిలో ఉన్నప్పటికీ అక్కడ వెళ్ళి దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటంటే లాజరు నువ్వు బయటికి రమ్మని అని చెప్పగానే ఆ యొక్క సమాధిని చీల్చుకొని బయటకు వచ్చినట్టుగా, పునరుద్ధానుడుగా సజీవుడుగా బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క బండలు బద్దలయ్యి పరిశుద్ధులుగా ఆయన యొక్క ప్రజలు బయటకు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది నిజమైన పునరుద్ధానము. నిజమైన పునరుద్ధానాన్ని కలిగి పొందుకున్న జీవులు ఆ యొక్క ప్రజలు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే పాత జీవితం సమాధి చేయబడుతుంది, అది కొత్త జీవితంగా మారుతుంది. పాత జీవితం సమాధి చేసే దేవుడే నిన్ను పునరుద్ధానంగా దేవుడు తిరిగి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు నిలబడగలిగే మార్గం ఒక్కటే ఉన్నదని నీకు తెలుసా? అది పరిపూర్ణమైనది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడగలిగే మార్గం ఒక్కటే ఉన్నదని నీకు తెలుసా? అది పరిపూర్ణమైనది. ఎట్లా పరిపూర్ణంగా నువ్వు మారగలుగుతావు అంటే, దేవుడు అపరిపూర్ణమైన నీ జీవితాన్ని ఆయన స్వీకరించటకే మొదటి రాకడలో ఆయన వచ్చిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిపూర్ణమైన దేవుని యొక్క జీవితాన్ని నీకు ఇచ్చుటకే ఆయన రెండో రాకడలో మానవ శరీరంలో భూమిపైకి వచ్చిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నీవు నిలబడగలిగే మార్గం ఒక్కటే ఉన్నదని నీకు తెలుసా? అది పరిపూర్ణమైనది. దేవుడు అపవిత్రమైన వాటిని సహించడు. నీవు పరలోకమునకు ఎలా వెళ్తావు? నీవు చెప్తావు నా జీవితంలో ఎన్నడూ అబద్ధములు చెప్పలేదు. చిన్నప్పటి నుండి నేను ఒక దేవదూత వలె ప్రారంభించాను, అది అబద్ధం. నీవు ఎంత మంచివాడవైనా నేను లక్ష్య పెట్టను. నీవు పాపివి. ఏ యాజకుడు, ఏ బిషపు, ఏ కార్డినల్, ఏ పోపు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. ఎందుకనగా అతడు కూడా నీ వంటి స్థితిలోనే, నువ్వెక్కిన పడవలోనే ఉన్నాడు. పోపు పాపంలో జన్మించాడు, అతిక్రమంలో రూపించబడ్డాడు, అబద్ధంలాడుచు ఈ లోకంలోకి వచ్చాడు. స్త్రీ పురుషుల లైంగిక కోరిక వలన అతడు జన్మించాడు. అలాంటి దాని నుండి నీకు నీతి ఎక్కడ దొరుకును? హల్లెలూయా. అంటే పాపం లేని వ్యక్తి భూమిపైన లేరు. హల్లెలూయా. అయితే మొదటి రాకడలో అక్కడ వచ్చినప్పుడు దేవుడు పాపాలు తీసివేసి సమాధి చేయబడి ఆయన ఎందుకోసం వచ్చిండంటే, నీ యొక్క పాపము నా యొక్క పాపం తాను స్వీకరించి తను మన స్థానంలో సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ రెండోసారి ఆయన అవిశ్వాసాన్ని తొలగించి విశ్వాసం నీకు ఇచ్చుటకు, పరిపూర్ణంగా నేను చేయటకు దేవుడు రెండోసారి భూమిపైకి వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా.
మంచిది. అతడి తల్లిదండ్రులు కూడా అదే రీతిగా జన్మించారు, మరియు అతడి తాత నాన్నమ్మ కూడా అదే రీతిగా జన్మించారు. ప్రారంభం నుండి అది పాపం, కాబట్టి అది పవిత్రమైనది, ఇది పవిత్రమైనది అని ఎవరు చెప్పగలరు? ఒకడే పరిశుద్ధుడు, ఆయన సజీవ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన పరిపూర్ణుడు. అప్పుడు మనకు పరిపూర్ణమైనది కావాల్సి ఉన్నది. మనం ఎలా పరిపూర్ణం కాగలము? నీవే ప్రయత్నించి చూడు. నేను 5 నిమిషాల క్రితం జన్మించాను, ఇప్పుడే లోకంలో నుండి వెళ్ళిపోవచ్చున్నాను అనే యోగ్యతతో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే ప్రయత్నంను అసహించుకొనుచున్నాను. అలా అయితే నేను నశించిపోయాను. నా జీవితంలో ఒక చేదు ఆలోచన లేకపోయినను, నా జీవితంలో ఒక చెడ్డ మాట పలకపోయినను, చెడు చేయకపోయినను, ఏ చెడు పని చేయకపోయినను, నరకం గోడలే ఒక నలుపంత నల్లగా ఉంటాను. నేను పాపిని. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏ పాపం చేయకపోయినా కానీ, ఏ అబద్ధం పలకకపోయినా కానీ, మన జీవితము అది భూలోకంలోనికి రావడంతోనే ఏ విధంగా మారిందంటే పాపిగా మారినట్టుగా, పాపి ఆ యొక్క స్థానాన్ని మనము పొందుకున్నట్టుగా, పాపి స్థానాన్ని పొందుకున్నట్టుగా, ఆ యొక్క పాపి స్థానంలో నుండి నువ్వు పరిశుద్ధంగా మారాలంటే, దేవుని చేరుకోవాలంటే, పరిపూర్ణంగా మారి దేవుణ్ణి పొందుకోవాలంటే, దేవుడు ఉన్న స్థలంలోకి నువ్వు వెళ్ళాలంటే ఆయన నీ జీవితంలో అవసరమై ఉన్నది. హల్లెలూయా. నా జీవితంలో నేను గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని కర్మేలు సహోదరుల వల్ల లోకంలో ఎన్నడూ చూడలేకపోయాను. నా జీవితకాలం అంతా అక్కడే ఉండి ప్రార్థన చేసినాను, ఎన్నో మంచి కార్యాలు చేసినాను. ఒకవేళ నేను ధనవంతుడిగా జన్మించితే, నాకున్న కోట్లాది రూపాయలు పేదలకు ఇచ్చివేసినాను, నేను ఇంకా పాపినే, నేను నరకంలోకి వెళ్తాను. అవునయ్యా. హల్లెలూయా. ఏంటంట? ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఏది చేసినా అది తిరిగి జన్మించిన జీవితానికి సాదృశ్యం కాదు. హల్లెలూయా. అది అవన్నీ క్రియలు కూడా అవి వేటికి కూడా కౌంట్ చేయబడదు. నువ్వేదో పావురము అది కాకి పావురం యొక్క తెల్ల కలర్ వేసుకొని నేను పావురం అంటే అది పావురం కాదు అని ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఏందంట? మనకు ఉన్నదంతా ఇచ్చి వేసినా, మనం ఏది మంచి కార్యాలు చేసినా, గొప్ప కార్యాలు చేసినా, ఇవన్నీ కూడా తిరిగి జన్మించిన జీవితానికి అది సాదృశ్యం కాదు. అవన్నీ క్రియలు మంచివే, నువ్వు మంచి క్రియలు చేయొచ్చు, నువ్వు మంచి క్రియలు చేయడము అది తప్పని బైబిల్ చెప్పట్లేదు. కానీ మొట్టమొదటిగా నువ్వు జరిగించవలసిన మొట్టమొదటి క్రియ ఏముందంటే, అది నువ్వు దేవుణ్ణి కలుసుకుంటా, దేవుని యొద్దకు వచ్చుట. దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడైతే అప్పుడు నీ పాత జీవితం పాతి పెట్టబడి నువ్వు కొత్త జీవితంగా నువ్వు మారుతావు. అప్పుడు మారిన జీవితంతో నువ్వు ఏది జరిగించినా కానీ అది దేవుని దృష్టిలో అంగీకారం అవుతుంది. కానీ మారని జీవితంతో అది నువ్వు దేవునికి అర్పించినట్టయితే అది నీకు ఎప్పటికీ కూడా అది నీకు మేలు జరిగించదని ఇక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. పావురము అది జన్మతః పావురం కనుక దానికి ఆ కలర్ ఉంది, అది ఆ యొక్క తెల్ల కలర్ పొందుకొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదే కాకి పావురం వల్లే తెల్ల కలర్ వేసుకొని పావురం వల్లే ప్రవర్తించాలని చూస్తే అది ఒక రోజు వస్తుంది, ఆ వర్షము ఆ యొక్క కలర్ అంతా కూడా తీసివేసినప్పుడు ఆ కాకిగా తేటగా కనబడుతుంది. హల్లెలూయా. కనుక అలా మారాలని, పావురం వల్లే ఉండాలని, పావురం వల్లే కలర్ వేసుకున్న యొక్క జీవితాలు అవన్నీ దేనికి సాదృశ్యం అంటే వేషధారి యొక్క జీవితానికి సాదృశ్యం. తిరిగి జన్మించని ఒక జీవితానికి అది సాదృశ్యమైనది. హల్లెలూయా. తిరిగి జన్మించిన వాడు ఆ యొక్క బాప్తిజం అనే కేవలము సిద్ధాంతాన్ని నమ్మి పోయి నీటిలో మునిగి బయటకు తెలిసిన తర్వాత ఏదో నేను మంచివాడిని అయిపోయాను, గొప్పవాడిని అయిపోయాను, నేను పాత జీవితాన్ని విడిచిపెట్టాను, నేను ఇంకో మంచి పనులు చేస్తున్నానంటే కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శిస్తాడో అప్పుడే నీ పాత జీవితం సమాధి చేయబడుతుంది, కొత్త జీవితంగా మారుతుంది. హల్లెలూయా. ఆ యొక్క నిజమైన పునరుద్ధానం కోసం మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆ యొక్క నిజమైన పునరుద్ధానం పొందుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు అది నిజమైన దేవుని కుమార్తెలుగా పిలువబడతారు. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా మనము ఆ శరీరంలోకి బాప్తిజం పొంది పాపం నుండి స్వతంత్రులం అయ్యాము. హల్లెలూయా. దేని ద్వారా అంట? పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ఆ శరీరంలోనికి మనం బాప్తిజం పొందాము. ఏ శరీరంలోనికి అంటే దేవుని యొక్క శరీరంలోనికి. నువ్వు చనిపోయావు, పాతి పెట్టబడ్డావు, నువ్వు తిరిగి ఎవరి ద్వారా లేచావు అంటే దేవుని శరీరం ద్వారా నువ్వు మరణాన్ని జయించి తిరిగి లేచావు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ యొక్క సొంత శరీరం ద్వారా నువ్వు జయించి తిరిగి లేవలేవు. ఎందుకు అంటే నువ్వు జయించలేవు కనుకనే, సమాధి నిన్ను బంధించింది కనుకనే, ఆ యొక్క మరణం నిన్ను బంధించింది కనుకనే దేవుడే మానవ శరీరంలో భూమిపైకి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆ యొక్క సమాధిని బద్దలు చేయడం ద్వారా ఆ యొక్క సమాధుల్లో కప్పివేయబడ్డవారు, మరణం చేత మింగివేయబడ్డవారు, దేవుడు ఎప్పుడైతే సమాధిని బద్దలు కొట్టి బయటకు వచ్చిండో అప్పుడు ఆయనతో పాటు వారందరూ కూడా బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
అదే దేవుడు ఈ చివరి కాలంలో రెండోసారి భూమిపైకి వచ్చి ఒక సమాధి ఉంది. ఆ సమాధి ఏంటంటే డినామినేషన్లనే సమాధి, ఆచారాలనే సమాధి, ఆ యొక్క సిద్ధాంతాలనే సమాధి. ఆ యొక్క సమాధి రెండవ మరణము. అది ఏంటంటే ఆత్మీయ మరణము. అది ఈ ప్రపంచాన్ని అంతా ఏలుతున్నప్పుడు దేవుడే మానవ శరీరంలో భూమిపైకి వచ్చి ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టి అందులో నుండి ఆయన రావడమే కాదు, కానీ ఆయన ప్రజలను అందులో నుండి బయటకు తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఎట్లా వచ్చిందంటే మొదటి రాకడలో వచ్చిన దేవుడు, అదే దేవుడు రెండోసారి ఒక మానవ శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోనికి వచ్చి పరిచయం జరిగించినట్టుగా చూస్తున్నాం. ఆ యొక్క మానవుడు విలియం మేరియన్ బ్రన్హమ్ గా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క శరీరంలో దేవుడు భూమిపైకి వచ్చి ఆ యొక్క అసత్య బోధను, అబద్ధ బోధను, డినామినేషన్ల సిద్ధాంతాన్ని పగలగొట్టి దేవుడు అందులో నుండి బయటకు వచ్చి ఆయన ప్రజలను ఆ యొక్క సమాధిని చీల్చుకొని బయటకు తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. స్వతంత్రులు మయ్యాము. పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా మనం ఆ శరీరంలోనికి బాప్తిజం పొంది పాపం నుండి స్వతంత్రులమయ్యాము. హల్లెలూయా. ఏ విధంగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలోనికి ఆయన ఆత్మ ద్వారా బాప్తిజం పొందుకున్న వ్యక్తులు పాపం నుండి పరిశుద్ధతలోనికి మారారు, అదేవిధంగా విలియం మేరియన్ బ్రన్హమ్ అనే శరీరంలో దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు గుర్తించి ఆయనను అంగీకరించిన ప్రజలు అవిశ్వాసం నుండి విశ్వాసులుగా మారినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అవిశ్వాసం తొలగిపోయింది. అవిశ్వాసం కలిగిన ఆ యొక్క బ్రతుకు సమాధి చేయబడ్డది. విశ్వాసం కలిగిన జీవితం ఇక్కడ నుంచి ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ప్రతి కాలంలో ఆయన విమోచకుడుగా ఉండు, ఆయన రక్షకుడుగా ఉండు, ఆయన కాపరిగా ఉండు, ఆయన ప్రవక్తగా ఉండు. హల్లెలూయా. ఆయన యొక్క గుణ లక్షణములు అవి ఉన్నాయి. అది మోషే కాలంలో మనం చూసినట్టయితే ఐగుప్తు అనే సమాధిని బద్దలు కొట్టి ఆయన యొక్క ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, ఆ దేశం ఏంటంటే దేవుని యొక్క శరీరానికి సాదృశ్యం. ఐగుప్తు దేశం ఏంటంటే సాతాను యొక్క శరీరానికి సాదృశ్యం. హల్లెలూయా. ఆ యొక్క సాతాను యొక్క శరీరంలో, ఆ యొక్క చీకటిలో, ఆ యొక్క వెలుగు లేని స్థితిలో, దేవుడు లేని స్థితిలో బంధించబడిన వ్యక్తుల మధ్యలోనికి దేవుడు ఒక శరీరం ధరించుకొని ఆ యొక్క శరీరంలో వారి యొక్క మధ్యకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు అంటే ఆయన మోషే అయ్యిండు. మోషే ఏం చేసిండు? ఆ యొక్క దేవుని యొక్క కృప ద్వారా ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టుకొని అందులో నుండి బయటకు వచ్చి ఆయన పాలు తేనెలు ప్రవహించే శరీరంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మోషే తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక శరీరంలో నుండి ఇంకొక శరీరంలోకి మార్పు చెందారు. హల్లెలూయా. ఐగుప్తు అనే శరీరంలో నుండి అది బద్దలు కొట్టుకొని దేవుడు ఆయన ప్రజలను తీసుకొని వచ్చి ఆయన శరీరంలోనికి ఆయన ఆత్మ ద్వారా బాప్తిజం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే దేవుడు మన యొక్క పాపములను, మన యొక్క బాధలను, మన యొక్క వేదనను ఆయన అంతా కూడా ఆయన పైన తీసుకొని ఆయన భరించి సమాధి చేయబడి తిరిగి కొత్త శరీరంతో ఆయన పైకి వచ్చినప్పుడు ఆ శరీరంలోనికి ఈ యొక్క సమాధి చేయబడిన మనల్ని ఆయన తిరిగి బాప్తిజం ద్వారా ఆ యొక్క శరీరంలోనికి చేసుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అదే శరీరంతో దేవుడు భూమిపైన ప్రత్యక్షమైనప్పుడు నీ శరీరంలో భాగాన్ని నువ్వు గుర్తించవా? హల్లెలూయా. నువ్వు సమాధి చేయబడ్డప్పుడు, యేసుక్రీస్తు అనే శరీరంలో నువ్వు సమాధి చేయబడ్డప్పుడు, ఆ యొక్క పాత శరీరంలో నువ్వు సమాధి చేయబడ్డప్పుడు ఆయన తిరిగి రెండోసారి వస్తానని వాగ్దానం చేసిన ఆయన దేవుడు, ఆ యొక్క వాగ్దానం చేసిన దేవుడు ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఆయన పలుకుతున్న మాటకు నువ్వు సమాధానం ఇవ్వవా? హల్లెలూయా. సమాధిలో సమాధి చేయబడిన లాజరును బయటికి రమ్మంటే లాజరు బయటికి రాకుండా ఆ యొక్క సమాధిలో అక్కడ ఉండిపోయిందా? హల్లెలూయా. అదే విధంగా ఈ చివరి కాలంలో దేవుడు మరలా భూమిపైకి వచ్చి ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన యొక్క స్వరానికి స్పందించకుండా నువ్వు అందులో ఉండలేవు. ఎందుకంటే నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడు గనుక, జీవం కలిగిన దేవుని కుమార్తెవు గనుక నా గొర్రెలు నా స్వరం వినునని దేవుడు ఏ విధంగా చెప్పిండో ఆ యొక్క స్వరం ఎప్పుడైతే విడుదలవుతుందో సమాధి బద్దలు కొట్టుకొని ఆయన యొక్క ప్రజలు ఆయన యొద్దకు ఈ చివరి దినాల్లో తిరిగి ఆయన యొక్క ప్రజలు ఆయన యొద్దకు సమకూర్చబడతారని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వింటున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఆయన యొక్క స్వరం ద్వారా ఆయన యొక్క పిల్లని ఆయన యొద్దకు సమకూర్చుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఇంకా ఎంత మాత్రము నిన్ను చూడడు, ఆయన క్రీస్తును మాత్రమే చూసును. నీవు ఆ శరీరంలో ఉన్నప్పుడు దేవుడు ఆ శరీరంలో తీర్పు తీర్చును. ఎందుకనగా ఆయన ఎప్పుడో తీర్పు తీర్చాడు. ఆయన మన తీర్పును భరించి మనలోనికి ఆహ్వానించాడు. విశ్వాసం చేత కృప ద్వారా మనం నడిచి వెళ్ళి మన క్షమాపణ అంగీకరించాము. పరిశుద్ధాత్మ ఆయనతో మనకు సహవాసం కల్పించాము. మనం ఇహలోక కార్యములను వెంబడించడం లేదు కానీ ఆత్మలో నడుచుచున్నాము. దేవుని వాక్యం మన యొద్దకు వచ్చి మనల్ని జీవింపజేసెను. హల్లెలూయా. ఏమంట? దేవుని వాక్యం మన యొద్దకు వచ్చి మనల్ని జీవింపజేసెను.
హల్లెలూయా. లాజరు యొద్దకు ఏ విధంగా అయితే నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క వాక్యము అతన్ని జీవింపజేసిందో, హల్లెలూయా, అదే విధంగా యాకోబు యొద్దకు వెళ్ళి ఆ యొక్క వాక్యం నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క యాకోబును పాతి పెట్టబడి ఇజ్రాయెల్గా ఏ విధంగా అయితే ఆ యొక్క వాక్యం లేపిందో, పౌలు యొద్దకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క వాక్యము సౌలును పౌలుగా ఏ విధంగా అయితే మార్చిందో, అదే విధంగా ఈ చివరి కాలంలో దేవుడు మన యొద్దకు వచ్చి మన యొక్క పాత జీవితాన్ని సమాధి చేసి కొత్తగా ఆయన మనల్ని తిరిగి జన్మింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిజమైన పునరుద్ధానమై ఉన్నది. హల్లెలూయా. ఏదో శరీరం పాతి పెట్టబడి ఆ యొక్క శరీరం లేచుట నిజమైన పునరుద్ధానం కాదు. కానీ నిజమైన పునరుద్ధానం ఏదంటే పాత జీవితము, దేవుడు లేని జీవితము, వెలుగు లేని జీవితము, చీకటి కలిగిన జీవితము ఎప్పుడైతే సమాధి చేయబడుతుందో, ఎప్పుడైతే వెలుగు కలిగిన జీవితము, దేవుడు కలిగిన జీవితము, పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అదే నిజమైన పునరుద్ధానమై ఉంది. హల్లెలూయా. ఆ యొక్క పునరుద్ధానము అది ఎప్పుడు కూడా ఇంకా సమాధి చేయబడదు, అది ఎప్పుడు కూడా చనిపోదు, అది ఆ యొక్క శరీరానికి ఎప్పటికీ కూడా మరణం అనేది ఉండదు. హల్లెలూయా. ఇహలోక కార్యములను వెంబడించలేదు కానీ ఆత్మలో నడుచున్నాము. దేవుని వాక్యం మన యొద్దకు వచ్చి మనల్ని జీవింపజేసెను. నాకు బదులుగా ఆయన మరణించాడు, నేను సజీవుడనయ్యాను. ఒకప్పుడు పాపంలో అతిక్రమంలో మృతుడినైన నేను సజీవుడనయ్యాను. నా కోరిక అంతయు ఆయనను సేవించాలి, నా ప్రేమ అంతయు ఆయనకే. నేను ఎక్కడికి వెళ్ళినను, నేనేమి చేసినను ఆయనను గణపరచాలని ఆయన నామంలో నేను కోరుచున్నాను. నేను వేటలాడినను, చేపలు పట్టినను, బంతి ఆట ఆడినను, నేనేమి చేసినను మనుషుల ఎదుట క్రీస్తు నాలో ఉన్నాడు. అవి చూపే జీవితం జీవించాలి. మనుషులు దాన్ని చూసి ఆ మార్గం కోరుకోవాలి. చాటులు చెప్పుట, మీ సంఘం గురించి పోట్లాడుట కాదు. మీకు అర్థమైందా? ఒక్క ఆత్మ ద్వారా మనం ఆ శరీరంలోనికి బాప్తిజం పొంది ఉన్నాము. నేను ఆ రక్తంను చూసినప్పుడు మిమ్మల్ని దాటిపోయేదను. హల్లెలూయా. ఒక్క ఆత్మ ద్వారా ఆ యొక్క శరీరంలోనికి మనం బాప్తిజం పొందాము. దేవుడు యొక్క జీవితాన్ని, మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఎవరి జీవితం అంటే అది ఆయన మనకు ప్రసాదించిన జీవితం అయి ఉంది. హల్లెలూయా. ఆయనను గణపరచుటకు, ఆయనను మహింపరచుటకు, ఆయన యొక్క క్రియలను మనం జరిగించుటకు ఈ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. నిర్జీవ క్రియలను విడిచిపెట్టేసి మారు మనసును పొందుకొని నిజమైన జీవితాన్ని ప్రారంభించుటకు దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏదో పోయి మనం మునిగినంత మాత్రం, నీటిలో మునిగినంత మాత్రాన పాత జీవితం పోయి కొత్త జీవితం ప్రారంభమైనట్టు కాదు. కానీ దేవుడు ఎప్పుడైతే సజీవమైన దేవుడు ఎప్పుడైతే నిన్ను కలుసుకుంటాడో, ఎప్పుడైతే సజీవుడైన దేవుని నువ్వు కలుసుకుంటావో అక్కడి నుంచే నీ జీవితం మారిపోతుంది. హల్లెలూయా. మనం ఇంకొకరి జీవితం చూసినట్టయితే మోషే జీవితంలో కూడా అది మనం చూసినట్టయితే ఆయన అగ్ని స్తంభాన్ని ఆ యొక్క కొండలో ఆ యొక్క చెట్టు మధ్యలో, పొద మధ్యలో అగ్ని స్తంభము ప్రత్యక్షమయ్యేంత వరకు అతని జీవితము ఒకటి. ఆ యొక్క అగ్నిస్తంభం ప్రత్యక్షమై ఆ యొక్క అగ్నిస్తంభాన్ని కలుసుకొని బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక జీవితంగా మారినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావో, దేవుడు ఎప్పుడైతే నిన్ను కలుసుకుంటాడో అక్కడి నుంచి నీ యొక్క నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు, సజీవుడైన దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను పిలుస్తాడో అక్కడి నుంచి నువ్వు పునరుద్ధానమైన జీవితం నీకు ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు అది ఏ జీవితం ఎంతగా నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించినప్పటికీ, ఎంతగా నిన్ను కాకిగా ఉండి పావురంగా నువ్వు కనిపించడానికి ప్రయత్నించినప్పటికీ అదంతా కూడా కలర్ మాత్రమే. హల్లెలూయా. అది ఒక వర్షం వస్తే అది తొలగిపోతుంది. నిజమైన జీవితం జీవించాలంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను కలుసుకుంటాడో, ఎప్పుడైతే దేవుని నువ్వు కలుసుకుంటావో అక్కడి నుంచి ఆ జీవితం ప్రారంభమవుతుంది. అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా ఆ యొక్క జీవితం నీ నుండి వెళ్ళిపోదు. ఎందుకంటే మనం పౌలు జీవితంలో చూస్తాం, పౌలుని ఎన్నో శ్రమలు గురి చేసినప్పటికీ ఆయన పట్టుకున్న సువార్తను ఆయన విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన సిలువలకు ఆయన తీసుకువెళ్ళి జైల్లో వేసినప్పటికీ, ఆయన తలనే కొట్టేయాలని సాతాను ఆ యొక్క ప్రజలు ప్రయత్నించినప్పటికీ ఆయన తల విడిచిపెట్టడానికి ఆయన విడిచిపెట్టిండు. కానీ ఆయన దేవుడు అతనికి ఇచ్చిన బయలుపాటును మాత్రం, దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షతను మాత్రం అతను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. మన పేతురు జీవితంలో చూసినప్పటికీ దేవుడు అతనికి ఇచ్చిన ప్రత్యక్షతను విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. తలకిందులుగా సిలువ వేయబడడానికైనా ఒప్పుకుండు. హల్లెలూయా. ఎందుకు? అది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆ యొక్క జీవితం అంటే నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే. హల్లెలూయా. ఆ యొక్క క్రియ నీలో దేవుడే ప్రారంభిస్తాడు. హల్లెలూయా.
నిజమైన క్రియ అక్కడనే ప్రారంభమవుతుంది. దేవుణ్ణి పొందుకున్నప్పుడే నిర్జీవ క్రియలు విడిచిపెట్టబడి జీవం కలిగిన క్రియ మన జీవితంలో ప్రారంభమవుతుంది. ఆ యొక్క క్రియ అది ప్రారంభించింది ఎవరు అంటే దేవుడే, కొనసాగించేది ఎవరు అంటే దేవుడే, ముగించేది ఎవరు అంటే అది దేవుడే. హల్లెలూయా. అర్థమవుతుందా? పౌలు జీవితంలో మనం చూస్తున్నాం, మన యాకోబు జీవితంలో మనం చూసినాం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మనం చూసాము. ఆ యొక్క పాత జీవితము సమాధి చేయబడి తిరిగి జన్మించిన జీవితంలోనికి ఆయన యొక్క ప్రజలను దేవుడు తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఈ చివరి కాలంలో కూడా దేవుడు అదే జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విమోచించిన ఆయన యొక్క ప్రజలను వారి యొక్క నిజమైన పేరుతో ఆయన పిలుస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. లాజరు అనే పేరుతో పిలిచినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా అయితే బయటకు వచ్చిండో, జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఆయన యొక్క జీవంలో భాగమైన ఆయన యొక్క ప్రజలను, ఆయన పేరు పెట్టబడిన ఆయన యొక్క ప్రజలను, ఆయన పేరు పెట్టబడి ఆయన ఎవరైతే ఆయన ప్రజలు ఆ యొక్క ప్రజలను ఆయన పేరుతోనే ఆయన పిలుస్తున్నట్టుగా, సమాధులను చీల్చుకొని మీరు బయటికి రండి అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఆ యొక్క పేరుతో ఆయన పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క పేరు ఏదైతుందో అది ప్రత్యక్షత అయి ఉంది, అది బయలుపాటు అయి ఉంది. అది నీకు నిజమైన ప్రత్యక్షతను ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క నామం యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత ఎప్పుడైతే వస్తుందో, నువ్వు సమాధిలో ఎంత మాత్రం ఉండవు. ఆ యొక్క సమాధిని చీల్చుకొని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. అర్థమవుతుందా? మరలా సమాధిలోకి వెళ్ళవు, కానీ ఆ యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షమైన ఆ యొక్క పరిపూర్ణమైన వాక్యం కొరకు, పరిపూర్ణమైన దేవుని యొక్క సత్యం కొరకు, పరిపూర్ణమైన దేవుని యొక్క జీవం కొరకు, పరిపూర్ణమైన దేవుని యొక్క వెలుగు కొరకు నీ యొక్క క్రియ, నీ యొక్క పరుగు ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అట్టి జీవితంలోనికి దేవుడు మనం పిలిచినాడు కనుక దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించవలసింది. హల్లెలూయా. నిజమైన పునరుద్ధానం పొందుకున్న దేవుని యొక్క ప్రజలు వారు ఎంతో ధన్యులయ్యారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు అందరూ పొందుకోలేకపోతున్నారు అంటే ఆచారాల్లో, సిద్ధాంతాల్లో, పద్ధతుల్లో వాళ్ళు బంధించబడ్డారు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఆ యొక్క ఆచారాలను, సిద్ధాంతాలను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు కనుక ఆ యొక్క సమాధిలోనే ఉండిపోతున్నారు. హల్లెలూయా. దేవుడు వచ్చి ఎంతగా వారిని పిలిచినప్పటికీ, ఎంతగా వారి హృదయాన్ని తట్టినప్పటికీ వాళ్ళ యొక్క హృదయాన్ని కఠినం చేసుకుని అందులోనే ఆ యొక్క సమాధిలోనే ఉండిపోతున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరు ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వస్తారంటే ఆయన యొక్క జీవంలో భాగమైన వారు, ఆయన యొక్క శరీరంలో భాగమైన వారు, ఆయన మహిమలో భాగమైన వారు ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టుకొని ఆయన పిలిచినప్పుడు పలికి ఆ యొక్క పిలుపుతో వారు బయటకు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క నిజమైన పునరుద్ధాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు, ఆ యొక్క రెండవ మరణాన్ని తప్పించి, ఆ యొక్క రెండవ మరణంలో సమాధిలో బంధించబడిన మనని ఆ యొక్క సమాధిని బద్దలు కొట్టి దేవుడు ఈ చివరి కాలంలో మనం బయటికి తీసుకొని వచ్చి ఆయన ఎక్కడైతే ఉందో, ఆయన ఎక్కడైతే ప్రత్యక్షపరచుకుండో తాను ఆ యొక్క స్థలంలోనికి, ఆయన యొక్క శరీరంలోనికి ఆయన యొక్క ఆత్మ ద్వారా మనకు బాప్తిజం ఇచ్చి ఆయన యొక్క శరీరం చుట్టూ మనం చేర్చుకొని ఆ యొక్క వాక్యం అనే శరీరాన్ని మనం భుజించుటకు, ఆ యొక్క వాక్యం అనే శరీరాన్ని మనము స్వీకరించుటకు దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.